సంక్రాంతి పండుగ కోసం పల్లెలకు వెళ్తున్న వారితో హైదరాబాద్లోని బస్టాండ్లన్నీ రద్దీగా మారాయి. ఎంజీబీఎస్, జేబీఎస్ బస్టాండ్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. జేబీఎస్ బస్టాండ్ నుంచి కరీంనగర్, గోదావరికని, మంచిర్యాల, జగిత్యాల, కోరుట్ల, పెద్దపల్లి, సిద్దిపేట జిల్లాలకు ప్రయాణికులు వెళ్తున్నారు. ఆర్టీసీ అదనపు బస్సులు ఏర్పాటు చేసినప్పటికీ గంటసేపు వెయిట్ చేయాల్సి వస్తుందంటున్నారు ప్రయాణికులు. జేబీఎస్ బస్టాండ్ నుంచి మరిన్ని డీటెయిల్స్ రిపోర్టర్ నరేష్ అందిస్తారు. సంక్రాంతి పండుగ సందర్భంగా అయితే హైదరాబాద్ నుంచి పబ్లిక్ తెలంగాణలోని తమ సొంత ప్రాంతాలకు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఏపీతో పాటు తెలంగాణలోని జిల్లాలకు కూడా హైదరాబాద్లో ఉన్నటువంటి పబ్లిక్ సొంత ఊళ్ళకు వెళ్తూ ఉన్నారు. కుటుంబ సభ్యులతో అందరితోటి కూడా సంక్రాంతి పండుగలను సంబరంగా చేసుకోవడానికైతే పల్లెపాట పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం జేబీఎస్ బస్టాండ్లో ఉన్నాం. జేబీఎస్ బస్టాండ్లో కూడా పూర్తిగా ప్రయాణికులతోటి బస్టాండ్ అంతా రద్దీగా కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. దాదాపు 3 రోజుల నుంచి కూడా చాలా రద్దీ ఎక్కువ ఉన్నటువంటి పరిస్థితి ఉండి నిన్న మొన్నటి కంటే పోలిస్తే ఈరోజు కూడా రద్దీ ఉన్నప్పటికీ కూడా నిన్న మొన్న ఉన్నంత రద్దీ లేదనే చెప్పాలి. నిన్న అయితే పూర్తిగా కిక్కిరిసిపోయింది ప్రయాణికులతోటి. ఇవాళ కూడా అదే స్థాయిలో కొంచెం తక్కువ ఉన్నప్పటికీ కూడా ఎక్కువ సంఖ్యలో ప్రయాణికులు ఇక్కడ నుంచి ప్రధానంగా తెలంగాణ జిల్లాలకు ఎక్కువగా వెళ్తూ ఉంటారు. కరీంనగర్, గోదావరికని, మంచిర్యాల, ఆసిఫాబాద్, మంతా అని, అదేవిధంగా ఉట్నూరు, కోరుట్ల, మెట్పల్లి, జగిత్యాల ఇట్లాంటి ప్రాంతాలన్నింటికి కూడా జేబీఎస్ బస్టాండ్ నుంచి పబ్లిక్ పెద్ద సంఖ్యలో అయితే తెలంగాణలోని జిల్లాలకు వెళ్తూ ఉంటారు. పూర్తిగా మనం చూడొచ్చు బస్టాండ్ పరిసర ప్రాంతాలన్నీ కూడా ప్రయాణికులతోటి కిక్కిరిసిపోయాయని చెప్పాలి. మరోవైపు ఆర్టీసీకి సంబంధించినటువంటి సిబ్బంది కూడా బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో బస్సులకు సంబంధించి ట్రాఫిక్ జామ్ అవ్వకుండా ఆర్టీసీ సిబ్బందితో పాటు పోలీసులు కూడా పర్యవేక్షణ చేస్తూ బస్సులతోటి ట్రాఫిక్ జామ్ అవ్వకుండా అయితే బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో అయితే ఎక్కడికక్కడ బస్సులు వచ్చినట్లుగానే బయటికి పంపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మేము గోదావరికని ఏం చేస్తూ ఉంటారు? నిన్న మొన్న హాలిడేస్ వచ్చినాయి, పండుగ ఎట్లా సెలబ్రేట్ చేసుకోపోతా ఉన్నారు? మేము ఊరికి వెళ్తున్నాం ఇప్పుడే పండుగ సెలబ్రేట్ చేసుకోవడానికి. మేము హైదరాబాద్ హాస్టల్ నుంచి వస్తున్నాము, ఇంటికి వెళ్తున్నాము. ఇంట్లో ఫ్యామిలీతో మంచిగా స్పెండ్ చేస్తాము, మంచిగా ఫెస్టివల్ జరుపుకొని వస్తాం. మళ్ళీ బస్సెస్ ఫెసిలిటీ ఎట్లా ఉంది? బస్సెస్ ఫెసిలిటీస్ బాగుంది, కానీ కొంచెం ప్రాబ్లం అవుతుంది. బస్ ఎక్స్ప్రెసెస్ లేవు కాబట్టి, ఎక్స్ప్రెస్ టైమింగ్స్ కూడా కరెక్ట్ లేవు కాబట్టి. ఇక్కడ ఉన్నటువంటి ఆర్టీసీ సిబ్బంది బస్సులకు సంబంధించిన సమాచారాన్ని మీకు సరైన విధంగా అందిస్తూ ఉన్నారా, గైడ్ చేస్తారా? సరైన విధానికి బాగానే అందిస్తున్నారు, కానీ ఎక్స్ప్రెస్ ఎప్పుడు వస్తాయో ఎప్పుడు వెళ్తాయో కానీ అవి టైమింగ్స్ అయితే చెప్పట్లేరు. అది కొంచెం ప్రాబ్లం ఉంది. ఓకే సార్. అమ్మ చెప్పండి, మీరు ఎక్కడికి వెళ్తా ఉన్నారు? సంక్రాంతి పండుగని ఎట్లా సెలబ్రేట్ చేసుకోబోతా ఉన్నారు? మేము పెద్దపల్లి డిస్ట్రిక్ట్ మంతినికి వెళ్తున్నాం. ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నాం. నేను ఇక్కడ హాస్టల్లో ఉంటా, ఇంటర్ చదువుతున్నాను. బస్ ఫెసిలిటీస్ అంటే బాగానే ఉన్నాయి, బట్ మేము 8:30 నుంచి ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. ఒక్క బస్సు వస్తలేదు, చాలా రష్ ఉంటుంది బస్సెస్. అమ్మ చెప్పండి, మీరు ఎక్కడ వెళ్తా ఉన్నారా? మెదక్ సార్. అవును సార్. ఎట్లా ఫ్రీ బస్ బాగానే ఉందా? రష్ ఎట్లా ఉంది? ఇప్పుడు ఫ్రీ బస్ కూడా ఉంది కదా? బాగానే ఉంది సార్, పబ్లిక్ మంచిగా ఉంది. చెప్పండి, బస్సెస్ ఎట్లా ఉన్నాయి? టైం ఎంతసేపు అవుతుంది మీరు ఇక్కడికి వచ్చి? మ్యాక్సిమం అంటే వాస్తవానికి సిబిఎస్కి వెళ్ళాము. మేము బస్ కోసం వెయిట్ చేస్తే అక్కడ తక్కువ ఉన్నాయి. మళ్ళీ మేము ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే ఇక్కడ కూడా అవైలబుల్ ఉంటాయని చెప్పారు. ఇంకా దానికోసం బస్ కోసం వెయిట్ చేస్తున్నాం సార్. సుమారు ఒక 1 అవర్ అవుతుంది. అట్లా మళ్ళీ నెక్స్ట్ బస్ కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట. అయితే ఒక రకంగా అంటే అప్రోచ్ కృతజ్ఞతలు చెప్పుకోవాల్సింది. అంటే లాస్ట్ ఏమంటారు ఇయర్ కావచ్చు, ప్రభుత్వం చేంజ్ అయినప్పుడు కావచ్చు, కానీ అంటే సిట్టింగ్ స్పెషల్ బస్సు అరేంజ్ చేయడం కావచ్చు, సీటింగ్ కెపాసిటీ కావచ్చు, ఏదైనా సాధ్యం కాదు. కాకపోతే దానికి కంటిన్యూగా కొంచెం ఉపాధిగా అంటే వెసులుబాటు ప్రయాణికులకు వెసులుబాటుగా కొంచెం చేసినందుకు సంతోషంగానే ఉంది సార్. అట్లా